మిమ్ము మీరు పవిత్రపరచుకొనుడు. ఎందుకనగా రేపు యావే మీ మధ్య అద్భుత కార్యములు చేయును. యెహోషువ 3:5. ప్రియమైన క్రీస్తు సంగమ, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. ఈ వాక్యము మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. దేవుడు అద్భుతాలు చేయాలంటే ముందుగా మన హృదయం సిద్ధంగా ఉండాలి. పవిత్రత అంటే కేవలం మన బాహ్య ప్రవర్తనే కాదు, మన ఆలోచనలు, మాటలు, ఉద్దేశాలు కూడా దేవునికి ఇష్టమైనవి అయ్యుండాలి. ఇజ్రాయేలీలు యోర్దాను దాటే ముందు దేవుడు వారిని పవిత్రపరచుకోమని చెప్పాడు. అలాగే మన జీవితాల్లో క్రొత్త దారులు తెరవబడాలంటే మనం పాపాన్ని విడిచిపెట్టి దేవునిపై పూర్తిగా ఆధారపడాలి. ఈ ఆగమన కాలంలో ఉన్న మనం క్రీస్తు జన్మదిన సిద్ధపాటులో భాగంగా మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకొని మన హృదయాలను పవిత్రపరచుకొని క్రీస్తు మన హృదయంలో జనించేలా, మన జీవితాల్లో ఎన్నెన్నో అద్భుతాలు జరిగేలా, మూసుకుపోయిన ద్వారాలు అన్నీ తెరవబడేలా, మన జీవితం ఆధ్యాత్మికంగా, భౌతికంగా క్రీస్తులో అభివృద్ధి పొందేలా మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. ఈరోజు మనల్ని మనమే పరిశీలించుకుందాం. దేవునికి ఇష్టం కాని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధిలో నిలబడదాం. ఎందుకంటే ఇక మీదట సరైన సమయంలో దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. పవిత్ర హృదయం అద్భుతాలకు మార్గం. సిద్ధపడిన జీవితం దేవుని కార్యాల పాత్ర వంటిది.